సౌఖ్యం. ఓం శాంతి. అంతా సంతోషంగా ఉండేరా. ఓరు వచ్చి అడిగి ఉండేరు మనకొచ్చి సాగు వచ్చి ఎందుకు వస్తుంది, మన ఎందుకు సత్యము అట అనేసి వారు అడిగి ఉండేది. అది వచ్చి వర్షం వచ్చి మనకు వచ్చి కొత్తగా బట్ట తిద్దా సంతోషపడేమో, ఒక ఫోన్ తిద్దా సంతోషపడేమో, కొత్తగా ఇల్లు కట్టుతా సంతోషపడేమో వచ్చి మనని చుట్టి వచ్చి అంతామే కొత్తదిగా మారుతుంది. అంతా మన మటు పాతదిగానే ఉంటాము. మన ఒళ్ళు వచ్చి పుట్టంగా కొత్తదిగా ఉంది. ఇది దినాలు అవడం అది కొంచెం పాతది అవుతుంది. కొత్తదిగా వచ్చేది ఎదిగా ఉంటాను, కొంచెం దినాలు అవుతా పాతది అవును. ఇదా వచ్చి ఒక ఇయర్కై ఇలా వచ్చి ఒక విధి. కొత్తది ఎదిగా ఉంటాను, దానికి ఇన్ని వర్షం ఒక కణకు ఉంది. ఓ ఫోన్ తీతా ఒక 10 వర్షం ఉండేనట, ఓ ఇల్లు కట్టుదా ఒక 50 వర్షం ఉండేది అన్నట్ట. మన ఒళ్ళుకి వచ్చి ఇన్ని ఏడాది ఒక లెక్క ఉంది. ఆ లెక్క అయ్యేటప్పుడు నిండా పలస వచ్చేటప్పుడు ఈ ఒళ్ళులో ఏగపట్ట నొప్పి వచ్చును. మనసు నుంచి అవదు ఆ నొప్పి ఇంత తాకి దానికి అవదు. దానికోసం వచ్చి దేవుడు వచ్చి మనని కొత్తగా మారి అలా అట అనే దానికోసం ఉందా మనకు వచ్చి మన సత్యది అట అనేది ఒకటి ఉంది. అదే వచ్చి మనకు ఈ కలియుగాన వచ్చి కొత్తదిగా ఓ బిడ్డ పుట్టుతా కూడా ఆ బిడ్డ వచ్చి కొత్తది లేదు, ఏకైనా పాతదిగా ఉండగానే పుట్టగానే వచ్చి రక్త కొద్దిపే సక్కర ఇది అంతా ఉంది. ఇది వచ్చి 5-6 వర్షం లెక్క ఒలగా పుట్టి అది ఆనించేదానికి 5-6 వర్షం లెక్క ఉంది. 2500 వర్షం స్వర్గంగాను, 2500 వర్షం నరకంగాను ఉంది. ఆ 2500 వర్షం కలిసి పుట్టే బిడ్డలు కూడా అంతా పాతదా కొత్తదిగా పుడతా కూడా అది వచ్చి పాతదిగా దాని అంత నొప్పి తోడ నిండా లేకన కుటుంబరాన పుట్టేది అంతామే ఉంది. అది వచ్చి 5-6 వర్షానికి ఒకసారి దేవుడు వచ్చి మనకి మార్చును. ఈ మరి నాన్నని ఇచ్చి మనకి మార్చును. ఇది మరి ఒక కాలాన మీరు వచ్చి నిండా రూకల వాళ్ళగా ఉంటాయి. ఏ నొప్పి ఇది లేకనా ఆ గుణము వచ్చి మీకు మంచిదిగానే మంచిదిగా ఉండింది. దానికి మరిపోయి మీరు అట్ట మరి అవ్వాలా అట అనే దానికోసం ఈ నాణాన్ని ఇచ్చి మన గుణాన్ని కొంచెం కొంచెంగా మార్చి మన వచ్చి కొత్తదిగా దేవుడు మార్చి ఈ ఒలగా అలించుద్దు ఇంకో ఒలగానికి మన అంపించుడు. దానికి వచ్చి మన కొంచెమంచం వచ్చి ఈ నాణాన్ని ఎత్తి మన దేవుడిని కలిసి కొంచెమంచం వచ్చి ముయర్చి సేవాల. ఆ ముయర్చి చేత ఈ ఒలగం కొత్తదిగా వచ్చేటప్పుడు మనము దీనికి వచ్చేద్దాము. వచ్చి అక్కడ వచ్చి ఒక తలనొప్పి కూడా ఉంటది, ఒళ్ళు నొప్పి తలనొప్పి ఎదిమే ఉండదు. రూకల వాళ్ళకనే ఉంటారు. ఈ పొరామ అది ఇది ఎదిమే ఉండదు. ఈ మరి కూడా ఏ ప్రచన ఉండదు. కోపం పడేది ఇప్పుడు మన చుట్టి సుత్త అందరిలో మన ఎట్రా కోపం పడగానే ఉండేవి నేను చూసాను. అటానే మరిగా ఓరోరు మాట్లాడుతారంట మనకు అంత ఇదిగా ఒక మనసు కష్టపడేనట్టు మాట్లాడారు. అదేముండి 5-6 వర్షానికి ఉంటే వచ్చి ఉలగాని కొత్తదిగా మార్చి మనకి ఇచ్చేసిపోయినాయి. దానికి ఒకటి మీరు ఒకటిగా సేవాల. ఆ దేవుడిని కలిసి కొత్తదిగా వచ్చే ఉలగానికి మనము పోవాలట అని దేవుడిని కలిసి ఆయన తల్లిని మీ ఆత్మకు పుణ్య కనకు ఎక్కును. ఎక్కనెక్కనే మీరు ఆ ఉలగానికి వచ్చేద్దరు. థ్యాంక్స్.
अभी आपको समझने बहुत आसान रहता है।